హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్టర్. దిస్ ఈస్ మాన్సా. ఈ రోజు మన ముందున్నటువంటి గెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. నైట్ మనం పడుకునే ముందు ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం. అంటే మనకు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ కనిపించినా లేదా ఏమైనా దెబ్బలాట్లు కనిపించి ఇలాంటివన్నీ మన మైండ్ లో రిజిస్టర్ అయిపోయి పడుకునే ముందు వరకు కూడా అవే ఆలోచనతో పడుకుంటుంటాం. అసలు పడుకునే ముందు ఎలాంటి ఆలోచనతో పడుకుంటే మంచిది, ఎలాంటి ఆలోచనతో పడుకోకూడదు, దానివల్ల నష్టమా లాభమా ఇవన్నీ మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే నిద్ర లేస్తాం. మనం నిద్ర లేచి సాయంత్రం వరకు మనం బయట వెళ్తుంటాం. అంటే ఉద్యోగస్తులు అయితే ఉద్యోగాలు చేస్తారు, పొలం పనిలో వ్యవసాయదారులు వ్యవసాయానికి వెళ్తారు, లేబర్ పనికి వెళ్తాడు, లేక బిజినెస్ మ్యాన్ బిజినెస్కి వెళ్తుంటారు. పోయి వచ్చేటప్పుడు కానీ అక్కడ జరిగేటివన్నీ కొన్ని సంఘటనలన్నీ చూసేస్తుంటాం. చూసేసి వస్తాము, సాయంత్రం అయితే ఇంటికి వస్తాం. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ గమ్మున కూర్చోము. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసేటప్పుడు ఇలా భార్య పిల్లలతో కానీ అక్కడ ఇలా జరిగిందే, పోతా ఉంటే ఒక యాక్సిడెంట్ చూసినాం కదా, ఆ కారు ఒకటి వచ్చినాడు, ఈ బైక్ ఒకటి పోయినాడు, కట్టినాడే ఎగిరిపోయింది, ఎక్కడికి స్పాట్ అవుట్. ఈ పరికరాంతంతా అక్కడ చూసిందంతా వచ్చి వాళ్ళు బోధిస్తుంటావు. అంటే చూసింది మాత్రం నువ్వే, ఇక్కడ చెప్పింది నలుగురికి చెప్పేస్తున్నావు నువ్వు ఇంట్లో వచ్చి. వాళ్ళు చూడనే లేదు పాపం, ఏ పుణ్యం తెలియదు. నెగిటివ్ని తీసుకొచ్చి వాళ్ళ మైండ్లో కూర్చొని పెడుతున్నావు. అంతటితో అయిపోయిందా? అయిపోయింది. మళ్ళీ రాత్రి పడుకుంటున్నావు కదా. అంటే ఈ రామాయణం ఎంతసేపు చెప్పినావు? ఒక అన్నం తినేదాకా ఒక 1/4 గంట 1/2 గంట తినేదాకా కూడా మొత్తం రామాయణం చెప్పినావు. ఇంకే సోదులు ఎంత చెప్పినావు, ఎక్కడెక్కడ జరిగినటువన్నీ. వాడు వస్తుంటే ఒక ఇద్దరు ఆడవాళ్ళు సొక్క పట్టుకొని చీరలు పట్టుకొని కొట్లాడుతున్నారు. ఒక పక్క పోతే ఒక పానీపూరి వాడు అమ్మవాడిని ఒకడు కొట్టేసిపోతున్నాడు. వాడు పానీపూరి చేసి డబ్బు ఇవ్వకుండా ఈ రామాయణాలు అంతా చెప్తున్నావు. దీన్ని అంతా చింటే చెప్పినావు. వీళ్ళ మైండ్ అంతా నింపింది ఎవరు? నువ్వే. ఊరి కథలన్నీ చూసి వచ్చినా కదా, జరిగిన యాక్సిడెంట్లు అయితేమి, గలాటాలు అయితేమి, అక్కడ ఎవరెవరు ఏడుస్తున్నారు. ఒక ఆమె పాపం దారిని వస్తుంటే ఆ కొడుకులు వదిలేసినారంట, కూతురు కొడుకులు చూసేది లేదంట. పిచ్చిమెత్తుకుని, నాయనా నన్ను చూసేవాళ్ళు ఎవరు నాయన లేదు నాయన, పిచ్చిపోయి నాయన నేను ఇలా ఉన్నానా అడుక్కుంటున్నది అని చెప్తున్నది అనేసి దాన్ని అంతా చూసినావు. వచ్చినావు, దాని అంతా కూడా చెప్పినావు. అంటే రామాయణం అంతా నువ్వు చూసినావు, కంటితో చూసినావు, మైండ్లో కూర్చొని పెట్టుకొచ్చినావు. ఇంట్లో 4 భార్య పిల్లలకి కూడా చెప్పేసినావు. ఇప్పుడు అందరూ అన్నారు, పిల్లలు కూడా చిన్నపిల్లలు ఉంటే ఇంట్రెస్ట్గా అంటారు, అవునా కారా ఎట్లా వచ్చింది డాడీ, కారా ఎట్లా పోయిందా, వాడు స్కూటర్ వచ్చా ఆ కొట్టే చచ్చిపోయినాడా అప్పా అనేసి ఇంట్రెస్ట్గా అంటారు. పిల్లలకి కథలు కాదయ్యా, పిల్లల కథలు విన్నారు. భార్య కూడా అవునా అయ్యో పాప వినేసినారు, తినేసినారు, పడకపోయినారు, పడుకున్నారు. ఇవి పిల్లలకు నువ్వు చెప్పినావు సోది. ఇంత పద్ధతి నుంచి వాళ్ళు చూసింది మర్చిపోయింది. ఇక్కడ ఇప్పుడు చెప్పింది విన్నారు, మైండ్లో కూర్చున్నది. దాన్ని ఆలోచిస్తా నిద్రపోతారు వాళ్ళు. దాన్ని ఆలోచిస్తే అక్కడ కారు కొట్టిందంటే చచ్చిపోయినాడంట, ఆమె ఏడ్చిందంట, వాడు ఎవరు కొట్టినాడంట, ఎన్ని గుర్తు చేసుకుంటే వాడు నిద్ర వెళ్ళినాడు. అంటే నెగిటివ్ ఆలోచనతో నిద్ర వెళ్ళిపోయినాడు వాడు. ఇక నిద్రపోయిన తర్వాత ఈ ఆలోచన తరంగాలు బాగా నెగిటివ్ కి సంబంధించింది వాడి కళ్ళలో వస్తుంది. వాడు కళ కనబడుతుంది, వాడికి కొట్టినట్టు కూడా కనబడుతుంది, వాడే చచ్చినట్టు కూడా కనబడుతుంది. ఎక్కడ కారు వచ్చి కొట్టేసినట్టు, వీడు బైక్లు పోతున్నట్టు, లేక నడిచిపోతున్నట్టు కొట్టేసినట్టు కళలు ఏర్పడుతుంది. అంటే ఆలోచించే విధానం చూడు. పరికరాన్ని రామాయణం అంతా చూసి వచ్చి చెప్పడం వల్ల భర్త లేక భార్య చెప్పడం వల్ల పిల్లలందరూ వెళ్ళి ఆలోచించడం వల్ల ఎవరికి భార్యకి పనికిరాని విషయాలన్నీ గుర్తు వస్తూ ఉంటుంది. అంటే కళల్లో కూడా కనిపిస్తుంది కొంతమందికి. ఇప్పుడు భర్త కూడా గమ్మని దాన్ని ఆలోచించి అక్కడ చూసి వచ్చిన అంత వదల్లా, ఒరే వాడు ఎట్టు కనిపోయి ఉంటే బతికిపోయి ఉంటాడేమో, నా ఎలా కొట్టేసినాడు, వాడు తెచ్చినాడా, ఇటు ఏమైనాడు, హాస్పిటల్కి పోయినాడు, ఏమైనాడు తెలియదా, ఇలా ఆలోచిస్తా వస్తాడు. అంటే నెగిటివ్గా ఆలోచించడం వల్ల నెగిటివ్లో కూరుకుపోయి పనికిరాని జీవితంలోకి వీళ్ళు కూడా అలాంటి యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు, అలాంటి జీవితం అనుభవించే అవకాశాలు ఏర్పడుతుంది అలా ఆలోచించి పడుకోవడం వల్ల. అంటే ఎక్కడిది చూసినావంటే అక్కడ వదిలేయి. బయటపోతున్నావు కదా, చూసినావు కన్నాను ఉండేది చూడడానికే చూసినావు కదా, 5 వరకు ఇది మంది కాదు, అక్కడ వదిలేయాలి. యాక్సిడెంట్ జరిగిందంటే అక్కడ పోయి నిల్చుకొని మళ్ళీ అందరిని చూడకూడదు. ఎట్ట జరిగింది రామాయణం అంతా అడగకూడదు. ఎట్ట వచ్చినాడు, కారు ఊరికి తప్ప బైక్ ఓడి వచ్చినాడు ముందా, ఎట్ట వచ్చినప్పుడు కారు ఓడి వచ్చినాడా, తప్పైపోయింది. అంటే దాని అంతా సోదులన్నీ వినిపించుకొని రాకూడదు. యాక్సిడెంట్ జరిగింది వాడెవరు చూసుకుంటాం, నీ పని ఎందుకు నువ్వు పోతా ఉండాలి, పట్టించుకోకూడదు. పాజిటివ్గా ఉండాలంటే దాన్ని పట్టించుకోకూడదు, నెగిటివ్ నువ్వు కూర్చొని పెట్టుకోకూడదు. మళ్ళీ ఇప్పుడు నిద్రలో వచ్చి ఆలోచించి ఇంట్లో వాళ్ళంతా చెప్పిన వల్ల నెగిటివ్ ఆలోచనలకు వెళ్ళి నెగిటివ్లో కూరుకుపోతుంది. నువ్వు కూడా ఆ జీవితాన్ని అనుభవించడానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి నువ్వు ఎలా ఆలోచించాలంటే రాత్రి పూట పడుకుంటావు కదా, ఊరి కథలంతా ఏమేమి జరిగింది అన్ని ఆలోచించినావు, చూసినావు, ఆ చెప్పులు అక్కడ తీస్తావు, అక్కడికి మర్చిపోవాలి. దాన్ని ఇంటి బయట వదిలేయాలి. ఇంట్లో వరకు కూడా ఎవరు చెప్పకూడదు. వచ్చి పడుకున్నావు కదా, తినేసినప్పుడు ఇంట్లో వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఏమైనా బాగా చదువుతున్నావా, ఈసారి స్టేట్ పట్టు వస్తావు నువ్వు, ఖచ్చితంగా నీ టాలెంట్ బలి ఉందిరా, నువ్వు బలి చదువుతావు. ఏమ్మా అన్ని పనులు హ్యాపీనా, ఏమైనా టైర్గా ఉన్నావా, ఎందుకో ఇలా ఉన్నావు, మంచి మాటలు మాట్లాడుకోండి, హ్యాపీగా ఉండు. ఏం కావాలి చెప్పు, రేపు ఏం కావాలో వండుకోవాలి, ఏం చెప్పు, ఎవరు కావాలని చెప్పు తీస్తాను నేను అని మంచి మాటలు చెప్తే ఆమె ఉత్సాహం ఉంటుంది. ఆ భార్య భర్తలు ఇలా మాట్లాడుకొని తినేసినావు అనుకో, తినేటప్పుడు కూడా తినేసి పడుకునేటప్పుడు మంచిగా ఆలోచించండి, లేనిదంతా ఉన్నట్టు ఆలోచించండి. ఆ జరిగినట్టు మర్చిపోవాలి, రేపు జరగాల్సినట్టు ఆలోచించు, మంచిగా జరిగినట్టు
రేపు ఫంక్షన్ చేయాలనుకుంటే ఆ ఫంక్షన్ బాగా జరిగినట్టు, పిల్లలు బాగా చదివినట్టు, మంచి జీవితాన్ని అనుభవించినట్టు, మంచి బంగారు వేసుకున్నట్టు, మంచి ఇంట్లో కాపురం చేసినట్టు, మంచి కారులో పోయినట్టు, ఇలా పదే పదే ఆలోచించినప్పుడు ఆలోచన తరంగాలు ఆలోచించి విశ్వశక్తులు యాక్టివేట్ కనెక్ట్ అయ్యి నీకు అవకాశాన్ని ఏర్పరిచి ఆ మంచి జీవితాన్ని అనుభవించడానికి అవకాశాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఇవాళ ఉన్నతంగా ఆలోచించండి. పనుకునేటప్పుడు పనికిరాంది అంత చెప్పులు ఎక్కడ తీస్తారు అక్కడ వదిలేండి, ఉన్నతంగా ఆలోచించండి. ఇలా ఆలోచించినప్పుడు మంచి జీవితంలో అడుగు పెడతారు, మీరు కూడా లగ్జరీ జీవితాన్ని అనుభవించవచ్చు. ఓకేనా? ఓకే. ఈ రోజు అఫర్మేషన్, నేను రాత్రి పడుకునే ముందు మంచిగా పాజిటివ్గా ఆలోచించి మంచి జీవితాన్ని క్రియేట్ చేసుకొని మంచి జీవితంగా ఆలోచించి పాజిటివ్గా ఆలోచించి మంచి జీవితానికి నేను చేరినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్.